ఓం శ్రీ రామాయ నమః. ఓం శ్రీ హనుమతే నమః. ఈరోజు మనం వినబోతున్నది బలం, భక్తి, సేవ, ధర్మానికి ప్రతీక అయిన మహావీరుడు హనుమంతుడి జననం ఎలా జరిగింది. ఈ కథలో ఆధ్యాత్మికత ఉంది, దివ్యత్వం ఉంది, మరియు ఒక తల్లి భక్తి శక్తి ఉంది. అంజనాదేవి తపస్సు. అనేక యుగాల క్రితం అంజనా అనే అప్సరస భూమిపై జన్మించి తీవ్రమైన తపస్సు చేసేది. ఆమె కోరిక ఒకటే, దేవుడా, నా గర్భంలో జన్మించే శిశువు లోకాలకు రక్షకుడిగా ఉండాలి. అంజనాదేవి శివుని, పార్వతీదేవి కోసం తపస్సు చేసింది. వాయుదేవుని మహిమను వర్ణించింది. ఆమె భక్తి ఆకాశాన్నే తాకింది. శివుని వరం. శివుడు అంజనాదేవి తపస్సు చూసి ప్రసన్నుడయ్యాడు. అప్పుడు శివుడు ఇలా అన్నారు, భూమికి ధర్మాన్ని కాపాడేందుకు నా అంశతో ఒక దివ్య శిశువుగా నీ గర్భంలో అవతరిస్తుంది. ఇంతలో దేవతలు యజ్ఞం చేసి పవిత్ర ప్రసాదం సమర్పిస్తున్నారు. ఆ ప్రసాదాన్ని వాయుదేవుడు తీసుకొని అంజనాదేవిపై కరుణగా ఊదారు. ఆ పవిత్ర శక్తి అంజనాదేవి గర్భంలో ప్రవేశించి అక్కడే ఒక దివ్య ప్రకాశం వెలిగింది. అది హనుమంతుడి జీవశక్తి. అందుకే హనుమంతుడిని వాయుపుత్రుడు, శంకర అంశం, ఆంజనేయుడు అని పిలుస్తారు. హనుమంతుడి జననం. ఒక పవిత్ర ఉదయం, వాతావరణం శాంతంగా, ఆకాశంలో ప్రకాశం నిండిన సమయంలో అంజనాదేవి ఒక దివ్య శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు సూర్యుడిలా కాంతివంతుడు, గాలిలా వేగవంతుడు, పర్వతంలా బలవంతుడు, అమాయక హృదయంతో జన్మించినవారు. దేవతలు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారు. వాయుదేవుడు ఆనందంతో తన దివ్య శక్తిని ఆ శిశువులో నింపారు. అప్పటి నుండి హనుమంతుడి శరీరంలో శక్తి, బలం, అపార శక్తి ప్రవహిస్తుంది. హనుమంతుడి బాల్యంలో జరిగిన దివ్య సంఘటన. చిన్నప్పుడే హనుమంతుడు ఎంత అమాయకుడో తెలుసా? ఒకరోజు ఉదయాన్నే ఉదయించే సూర్యుడిని తనకు పండులా కనిపించాడు. అమ్మా, ఎర్రటి పండు అని భావించి ఆకాశంలో ఎగిరి సూర్యుడిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అంతటి శక్తి అతనిలో జన్మతోనే ఉంది. ఇది చూసి దేవతలు ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో అతన్ని ఆపడానికి ప్రయత్నించాడు. ఆ ప్రహరంతో చిన్న హనుమంతుడు గాయపడ్డాడు. అప్పుడు వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేశాడు. లోకాలు ఊపిరి పీల్చుకోలేక అల్లకల్లోలం అయ్యాయి. దేవతలు వచ్చి క్షమాపణలు చెప్పి హనుమంతునికి అనేక వరాలు ఇచ్చారు. నీకు సాటిలేని బలం ఉంటుంది, ఎక్కడైనా ఉండగలిగే శక్తి ఉంటుంది, శివశక్తి నీలో నిత్యం ఉంటుంది, నీ భక్తి నిన్నే బ్రహ్మను చేస్తుంది. అప్పటి నుంచి హనుమంతుడు అయ్యాడు ఈ లోకాల్లో అత్యంత శక్తివంతుడు. కథలోని ఆధ్యాత్మిక సందేశం ఈ కథ మనకు చెబుతుంది. తల్లిదండ్రుల భక్తి, తపస్సే పిల్లలను మహానుభావులను చేస్తుంది. భక్తి, బలం, అజేయత. హనుమంతుడు బలం మాత్రమే కాదు, వినయం, సేవకు ప్రతీక. ఆయన శివుని అంశం అయినా రామునికి శరణాగతి చూపాడు. అది భక్తి సారం. శ్రీ ఆంజనేయ స్వామి మీకు బలం, ధైర్యం, ఆరోగ్యం, శక్తి అన్ని వేళలా ప్రసాదించాలని కోరుకుంటూ ఓం శ్రీ హనుమతే నమః.